ఇమాజిన్ చేసుకుని మన బ్రెయిన్ కనుక ఇమాజిన్ చేసి బిలీవ్ చేస్తే అవుతుంది. మనం ఇమాజిన్ చేస్తాం కానీ బిలీవ్ చేయం. లాజిక్ మర్చిపోకూడదు. ఇమాజిన్ చేస్తాం కానీ బిలీవ్ చేయదు. ఇమాజినేషన్ వేరు, బిలీఫ్ వేరు కదా. ఇమాజినేషన్ని బిలీఫ్ లెవెల్లోకి తీసుకుని వెళ్ళాలంటే ఎఫర్ట్స్ కావాలి. ఎఫర్ట్స్ అనేది ఇట్ ఈస్ అంటే ఒక రూట్ లాగా అనమాట. నిజంగా మనలోకి పవర్స్ ఉన్నాయి. ఆ పవర్ మన ఇమాజినేషన్ ఉంది. ఆ ఇమాజినేషన్కి బిలీఫ్ కనుక యాడ్ అయితే ఆటోమేటిక్గా మతర్ రాజా గారి లాగా యూ కెన్ అచీవ్ మంత్లీ 15 to 16 lakh. సో ఆ బిలీఫ్ కలగడానికి కారణం ఏంటంటే ఎఫర్ట్స్. అండ్ మీరు కూడా చూడండి, నేను ఏదైనా ఎఫర్ట్స్ పెట్టానంటే, ఒక పని చేశాను అంటే ఫలితం వస్తుందని నమ్మకం ఉంటుంది. ఇప్పుడు ఇమాజిన్ ఉంటే సరిపోదు, ఇమాజినేషన్స్తో పాటు ఎఫర్ట్స్ ఉండాలి. సో ఆ ఎఫర్ట్స్ కనుక తోడయ్యారనుకోండి, ఇమాజినేషన్ విత్ ఎఫర్ట్స్ బిలీఫ్ క్రియేట్ అవుతుంది. దాట్ బిలీఫ్ వల్ల మ్యాజిక్ జరుగుతుంది. మీ ఎఫర్ట్స్ మ్యాజిక్ జరగాలి అంటే మీరు ఎఫర్ట్స్ ఇమాజినేషన్ రెండు కలిసి ఉండాలి. దట్ ఇమాజినేషన్ విల్ క్రియేట్ బిలీఫ్, దట్ బిలీఫ్ విల్ క్రియేట్ వెల్త్. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? వాట్ యూ వాంట్. సో బైబిల్లో వాక్యం ప్రకారం వాట్ యూ వాంట్ ఏం అడుగుతారు మీరు? సో ఎవరు ఏం అడుగుతారు? ప్రసన్న గారు ది బెస్ట్ అడుగుతాను. ది బెస్ట్. వాట్ ఈస్ ద బెస్ట్? ది బెస్ట్ అంటే ఆయన దృష్టిలో బెస్ట్ అనేది మీకు 10 రూపాయలు ఇస్తే బెస్ట్ అనుకుంటారు. సో ఆయన దృష్టిలో బెస్ట్ అంటే ఏంటి? దట్ ఈస్ డిఫరెంట్. ఒక రొట్టె ముక్కొస్తే ఆయనకి బెస్ట్. బట్ మీ బెస్ట్ ఏంటి అది అడగాలి, కానీ మన బెస్ట్ అని చెప్పు. సో స్ట్రాంగ్గా డిజైన్ చేసుకోండి, స్ట్రాంగ్గా డిజైన్ చేసుకోండి. సో ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్, 1 year దిస్